జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ నాయకత్వం వర్ధిల్లాలి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ ఎప్పుడు అరే నేను గ్రామ పంచాయతీలో పోయినా సైలెంట్ పెట్టి పట్టుది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి మాట ఇచ్చి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 2 లక్షల రుణమాఫీ తెలంగాణ రైతాంగానికి చేయడం రైతులందరి తరఫున ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ రాష్ట్రాన్ని అప్పుల ఊపిలోకి నెట్టిన టీఆర్ఎస్ ప్రభుత్వం గత ప్రభుత్వం పూర్తిగా తెలంగాణ సంపదను దోచుకున్నా పూర్తిగా అప్పు ఊబిలో చిక్కుకున్న తెలంగాణ రాష్ట్రంలో బడ్జెట్ లేకున్నా తెలంగాణ రైతాంగాన్ని ఆదుకోవాలి. ఎందుకంటే రైతు ఆత్మగౌరవం నిలబెట్టాలి, వ్యవసాయం పండగ చేయాలని చెప్పి ఎంతో కష్టంతో ఒక సాహసోపేతమైన నిర్ణయం ఇది. చరిత్రలో సువర్ణ అవకాశాలతో లిఖించబడేది ఇది. యావత్ భారతదేశంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయడం ఇది చరిత్ర. రైతులందరి వాళ్ళ బాగు కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రతిపక్షాలు అవహేళనగా మాట్లాడుతూ రైతు రుణమాఫీ జరగదని చెప్పి గతంలో ఇరిగేషన్ మంత్రి అయిన హరీష్ రావు నేను రాజీనామా చేస్తా 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తానని చెప్పి మాట తప్పి మారిపోయిన సందర్భం ఈరోజు. నేను హరీష్ రావుని డిమాండ్ చేస్తా ఉన్నా, నువ్వు ఒక తెలంగాణ బిడ్డవైతే మీరు ఒక తెలంగాణ కోసం పార్టీ మీద అయితే రాజీనామా చేసి చిత్తశుద్ధి నిరూపించుకో, లేకపోతే గ్రామాలకు వస్తే రైతులే మీ పైన తిరుగుబాటు చేసే సమయం వస్తుంది. కాబట్టి ఎవరికైనా ఫోన్లు వేవు కాకపోతే కూడా మా దగ్గరకు తీసుకొస్తే సంబంధిత మంత్రి దగ్గర తీసుకుపోయి మీకు మాఫీ చేసే బాధ్యత కూడా ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకుడు కార్యకర్త తీసుకుంటాడు. ఖచ్చితంగా 6 గ్యారెంటీలు ఏవైతే ఇచ్చినామో దానిలో దాదాపు 5 హామీలు ఇప్పటికీ అమలు చేసినాం. ఖచ్చితంగా ప్రజాపాలన సాగిస్తున్న ఈ ప్రభుత్వం ఇంకొక 50 ఏళ్ళు కూడా ఈ రాష్ట్రాన్ని పాలించి అన్ని వర్గాల కోసం అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చే బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. మరి రాబో రోజుల్లో కూడా స్థానిక సంస్థల ఎన్నికలు కార్యకర్తలు సన్నద్ధం కావాలి. 3 నెలలు మనకు ఎన్నికలు వస్తాయి కాబట్టి స్థానిక సంస్థలు ఎప్పుడైతే బలోపేతమైతే మన గ్రామీణ వ్యవస్థ బాగుపడుతుంది. కాబట్టి మీరందరూ కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి మనకి ఎన్ని పథకాలు కూడా అన్ని అందేటట్టు చూస్తున్న బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం తీసుకోవాలని మరి మరొకసారి చేగుంట మండల కాంగ్రెస్ పార్టీ తరఫు మరి గౌరవ ముఖ్యమంత్రి ధన్యవాదాలు.